సో నేను చేయబోయే వర్క్షాప్ ఎలా, కొంతమంది మహిళలు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బులు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ సెషన్ అనేది ఉపయోగపడాలి. అందరూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ట్రెండీగా ఉండేది. ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక క్యూస్ చెప్పబోయే వర్క్ షాప్ ని గెస్ చేసి కమెంట్ చేయమంటారు. అంతేనా మీ థాట్? కరెక్టేనా మేడం? నేను కరెక్ట్ గెస్ చేశాను. హలో, వెల్కమ్ టు మగువన్ బొటిక్. నేను మీ అనుష. సారీ అండి, కొంచెం గ్యాప్ వచ్చింది. సో చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏంటి మేడం నెక్స్ట్ వర్క్ షాప్ ఏంటి అనేసి. సర్ప్రైజ్ అయితే ఉంది. సో ఆ సర్ప్రైజ్ కోసం లెట్స్ వాచ్ ద ఫుల్ వీడియో. ఎక్కడున్నా? ఇంటికి వచ్చావా? సరే, ఇక్కడ బోటికి వచ్చేసాను నేను. నువ్వు ఇటు వచ్చా, నేను ఇక్కడ ఇస్తా. ఎక్కడున్నా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధిక. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? మా హస్బెండ్ కొంచెం గీయడానికి వెళ్తున్నాను మ్యామ్. ఓకే మ్యామ్, మొన్న అది ప్లాజో ప్యాంట్ అప్లోడ్ చేశారు కదా మ్యామ్ యూట్యూబ్ లో. చాలా బాగుంది మేడం. నేను నేర్చుకొని నేను కుట్టి వేసుకున్నాను కూడా, చాలా బాగా వచ్చింది అన్నారు. ఇంకోటి ఏంటి, అందరికి కొంచెం షేర్ చేశాను కదా, మా ఫ్రెండ్స్ అందరు చూసి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, చాలా ఈజీగా సింపుల్ గా బాగా చెప్పారు మేడము. మాకు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు మేడం. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తారు మేడం? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఓకే రాధిక, చూస్తాను. వెళ్ళి ఫస్ట్ కీస్ ఇచ్చేస్తా. సుజాత, మేడం వాటర్ తీసుకురా. సుజాత, వస్తున్నా మేడం. సంజయ్ ఇంకా రాలేదా సుజాత? మనకు తెలిసిందే కదా మేడం, ఎప్పుడు వస్తాడో ఏమో. ఎందుకు లేట్ వస్తున్నారు ఈ మధ్య? ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? లేదు మేడం, చెప్పలేదు. చూడాలి ఈసారి ఎన్ని రీజన్స్ చెప్తారా సార్. లేట్గా వస్తాడేమో మరి అన్నయ్య. ఏం రాధిక, పని అయిపోయిందా? అవును మేడం, మిమ్మల్ని ఒక అడగాలనుకుంటున్నాను. ఏంటి సుజాత? అదే మేడం, యూట్యూబ్ లో స్టిచ్చింగ్ క్లాస్ పెట్టారు, వీడియో పెట్టారు కదా మీరు. ఆ వీడియో గురించి మా కాలనీలో అందరికి చెప్పాను, చూసారు. అందరికి బాగా అర్థమవుతుంది, మంచిగా చెప్తున్నారు అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తారా అని అడుగుతున్నారు మేడం. మరి మీ నెక్స్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నాను మేడం? చెప్తాను సుజాత. సో ఆమెది శారీ ఒకటి ఫాల్ వేయాలి కదా, అయిందా? లేదు మేడం, ఇంకా ఉంది పెండింగ్. ఓకే, అది చేసేయి, నేను నీకు చెప్తాను. ఓకే మేడం. హలో, చెప్పు జ్యోతి. ఎక్కడున్నా? నేను ఆ బొటిక్ లోనే ఉన్నా. మొన్న ఇంట్లో పూజ చేసింది, ఎలా జరిగింది? బాగా జరిగిందే. నేను రాలేకపోయాను, సారీ, కొంచెం పని అండి. పర్లేదులే, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ నా వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, అందరు చాలా బాగున్నాయని అన్నారు. థ్యాంక్ యూ జ్యోతి. మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏం చెప్తున్నావు? అందరు అడుగుతున్నారు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. తప్పకుండా చెప్తాను జ్యోతి. నాకు ఒక చిన్న వర్క్ ఉంది, నేను నీకు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను. బాయ్ జ్యోతి. బాయ్. ఈ సంజయ్ ఇంకా రాలేదు. రాధిక, ఈ డిజైన్ అర్థమైందమ్మా నీకు? ఒకసారి చెప్పండి మేడం, నాకు అర్థం కాలేదు. ఏం లేదమ్మా, ఇది బ్యాక్ నెక్ ఇలా పాటెంట్ లాగా వస్తుంది, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ 3 పాయింటెడ్. ఈ 3 పాయింటెడ్ ఒకసారి చూసుకో, పైపింగ్ అనేది కార్నర్స్ దగ్గర ప్రాపర్ గా రావాలి. ఓకే.
ఏంటి సంజయ్ చాలా త్వరగా వచ్చినట్టున్నారు? ఈరోజు పెద్ద ప్రాబ్లం అయిపోయింది మేడం. ఈ దారిలో ఏమైంది? ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ దారిలో వస్తున్నా పాపం ఒక పెద్ద ఆయన నిలబడ్డాడు అక్కడ, ఎవ్వరు దారిస్తలేదు. నేను దారిద్దామని అంటే ఆయన ఏడుస్తున్నాడు. ఏమైంది అంకుల్ అని క్యాజువల్ గా అడిగిన. కొంచెం అక్కడికి వెళ్ళాలి, కొత్తగా వచ్చాను బాబు, నాకు అడ్రస్ తెలుస్తలేదు అని అంటే, సరే ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ ఎక్సిట్ లో డ్రాప్ చేయన్నాడు. అక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ కాదు మైండ్ స్పేస్ అన్నాడు. నాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ మా మేడం తిడుతుందని చెప్పిన. సరే పెద్దాను కదా అని జాలిపడి డ్రాప్ చేసి వచ్చారు కల్లా ఈ టైం అయిపోయింది. అవునా? మరి మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆడెక్కడ ఊర్లో ఉన్నాడు మేడం, నాకేం తెలుసు ఆడు ఎక్కడ ఉన్నాడు. మరి నిన్న రీజన్ ఏమని చెప్పారు లేట్ గా వచ్చినందుకు? తమ్ముడిని ఊరి నుంచి వచ్చాడు అందుకే లేట్ అయింది అన్నారు కదా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మార్నింగ్ వెళ్ళాను, పికప్ చేసుకున్నా, రూమ్ లో దించేసాను. వాడు ఇక వాడు మధ్యాహ్నం వెళ్ళిపోయినట్టు ఊరు, అందుకే. మరి సిటీలో ఆడికి ఎక్కడా తెలీదు, నేనే వెళ్ళి పికప్ చేసుకోవాలన్నారు. మా ఫ్రెండ్ గాడికి చెప్పాను మేడం, వాడిని డ్రాప్ చేయమన్నాను. రుకో జరా సబర్ కరో, వాడు డ్రాప్ చేసేస్తా అన్నాడు, అందుకోసం అని అట్లా. మరి మీ ఫ్రెండ్ కి బాలేదు, వాడు బయటకు వచ్చే పరిస్థితిలో లేడు అని మొన్న రీజన్ చెప్పారు. యాక్చువల్ గా వాడు పాపం డ్రాప్ చేసేస్తాను అన్నాడు. ఇవన్నీ అవసరమా సంజయ్? ఇంత క్విక్ గా కథలు భలే అల్లేస్తున్నారు అసలు. అవసరమా? లేట్ అయింది మేడం, రేపటి నుంచి త్వరగా వస్తాను అంటే సరిపోదా? మేడం మీకు గుడ్ న్యూస్ మేడం. ఏంటి? మొన్న మీరు ఏ మంత్రం వేశారో తెలియదు కానీ ఆన్లైన్ క్లాస్ లో ఒక్కొక్కరైతే ఆ పలాజో గురించి కథలుగా చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు మీరు చెప్పే విధానానికి, ఆ కటింగ్ కి, ఆ మార్కింగ్ కి అందరు ఫిదా అయిపోయారు మేడం వాళ్ళు. అయితే మీ క్లాసుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. మార్నింగ్ నుంచి అదే సంజయ్, అందరూ అడుగుతున్నారు, ఫోన్స్ చేస్తున్నారు, ఏం చెప్తారు అని. ఏం చెప్తే బాగుంటుంది అంటారు? ఈసారి మాత్రం మంచి గ్రాండ్ గా రిచ్ ఉండాలి మేడం. నాకు తెలిసి బాల్గౌన్ సూపర్ డూపర్ మేడం, పక్కా 100% మన ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు అంతే. నిన్ను అడిగాను చూడు, ఎన్ని రోజులు సెషన్ పెడుతున్నాం మనము? జస్ట్ 2 days ఇది. మరి 2 days లో బాల్ గౌన్ పాసిబుల్ అవుతుందంటారా? మీరు తలుచుకుంటే ఎందుకు పాసిబుల్ కాదు మేడం. మనం ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే అందరూ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అలా ఉండాలి మన క్లాసెస్. ఏదో మనం 2 days లో బాల్ గౌన్ చెప్పేస్తాము, అది రియలిస్టిక్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అది పాసిబుల్ అవ్వదు సంజయ్. మనం 2 days లో వర్క్ షాప్ చెప్తున్నాము అంటే ఏది చెప్పినా సరే వాళ్ళు కుట్టగలగాలి, మెజర్మెంట్స్ తీసుకోగలగాలి, ఎవరికైనా కుట్టగలిగేలా చెప్పాలి మనం. లాస్ట్ టైం మన వీడియోస్ కి రివ్యూస్ ఎలా వచ్చాయి చెప్పండి, వ్యూవర్స్ ఎలా ఇచ్చారు? అవునవును మేడం, కరెక్టే మీరు చెప్పింది. అసలు ఒకళ్ళైతే 99 పే చేస్తే మనీ తక్కువ కంటెంట్ ఎక్కువ అనే టైప్ లో ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళు అయితే అసలు మేము క్లాస్ లో జాయిన్ అవుతాము, ఇంత ఇదిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చాలా బాగా చెప్పారు మేడం అని మీకు అప్రిషియేట్ చేశారు. అసలు ఇంకొకరు ఏం చెప్పారు తెలుసా మేడం, అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనంట వాళ్ళే మార్కింగ్ వేసి కట్ చేసుకొని కుట్టుకునేటట్టు కనిపించిందంట. అంటే కళ్ళ ముందు కనిపించింది, అంత బాగుందని అంత జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చారు మేడం. మరి అంత మంచిగా చెప్తున్నప్పుడు మనం ఎలా చెప్పాలి? మనం చెప్తున్నాము అంటే వాళ్ళకి ఆ నమ్మకం అనేది క్రియేట్ చేయాలి సంజయ్. లేడీస్ కి చాలా విలువైన టైం, వాళ్ళకున్న టైంలో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు ఈ 2 hours టైలరింగ్ క్లాసెస్ వినడానికి. అంత టైమ్స్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నప్పుడు మనది క్లాస్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా. సో ఈ బాల్ గౌన్ అనేది అడ్వాన్స్డ్ డిజైన్ అండ్ 2 days లో ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు. కొంతమంది మహిళలు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బులు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ సెషన్ అనేది ఉపయోగపడాలి. తక్కువ టైంలో ఈజీగా వాళ్ళు నేర్చుకోగలిగేలా ఉండాలి ఈ సెషన్స్. సో అలాంటి సెషన్స్ మనం కండక్ట్ చేద్దాం. ఈ బాల్ గౌన్ ఇలాంటివి ఇంకొకసారి చూద్దాం. వాటికి టైం అనేది పడుతుంది సంజయ్, ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు. మరి మీరే చెప్పండి మేడం, వాళ్ళకి మంచిగా ఏం నేర్పిస్తారు ఈజీగా? సరే నేనే చెప్తాను.
సో నేను చేయబోయే వర్క్షాప్ ఎలా అంటే అందరికి యూస్ఫుల్ అయ్యేలాంటిది చెప్పాలి అనుకుంటున్నాను. ప్రెసెంట్ ట్రెండీగా ఉండేది అండ్ అందరూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అదేంటంటే ఆగండి. ఇప్పుడు మన కండక్ట్ చేయబోయే వర్క్షాప్ లో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడే డిసైడ్ చేశారు కాబట్టి అది మీకు తెలుసు, నాకు తెలియదు, మరి రాధికా కూడా తెలియదు. సరే సంజయ్, అయితే ఏంటి ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ అనేది కొంచెం సస్పెన్స్ లో పెడదాం. సస్పెన్సా? ఏంటది? సస్పెన్స్ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక క్యూస్ పోటీ పెడదాం. ఓ ఓకే, నాకు మీ థాట్ అర్థమైంది సంజయ్. సో మీరేమంటున్నారు అంటే ఇప్పుడు మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి మనం ఏ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నామో దాన్ని గెస్ చేసి కమెంట్ చేయమంటున్నారు, అంతేనా? బా, మీరు సూపర్ మేడం, నా థాట్ బాగా గెస్ చేశారు మేడం. మీ థాట్ కూడా చాలా బాగుంది సంజయ్. మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మనం కండక్ట్ చేసే వర్క్షాప్ ఏదో గెస్ చేయడము అనేది అండ్ రివీల్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. అయితే ఈ సస్పెన్స్ కి నేను ఒక సర్ప్రైజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? ఏం మేడం, నేనే అందరినీ సస్పెన్స్ లో పెడదాం అంటే మీరు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తారు కదా. సరే ఓకే మేడం, మీ మాటకే వద్దాం. మీరు ఏం రివీల్ చేయబోతున్నారో నాతో పాటు మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తున్నారు, అదేంటో చెప్పండి మేడం. అదేంటంటే ఏం లేదు సంజయ్, మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మనం కండక్ట్ చేయబోయే వర్క్షాప్ ని ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేసి ఫస్ట్ కమెంట్ చేస్తారో అలా ఫస్ట్ కమెంట్ చేసిన 3 మెంబర్స్ కి ఫ్రీగా మన వర్క్షాప్ అటెండ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది, అంతే. ఫ్రీ? ఎస్, ఫ్రీగానే. బాబోయ్, మీ ఆలోచన, మీ కాన్సెప్ట్ సూపర్ సూపర్ మేడం. గెస్ చేయ రాధిక. కలి వాళ్ళ లాంగ్ ఫ్రాక్ కరెక్టేనా అన్న? కరెక్టేనా మేడం? నేను విన్నారా? ఏంటమ్మా, ఇక్కడ బాల్గోనకే తిక్కన లేదు కానీ కల్లి వాళ్ళ లాంగ్ ఫ్రాక్ అంట. కరెక్ట్ గా గెస్ చేసి చెప్పు మేడం, ఏం చెప్పబోతున్నారు. దిమాగ్ పెట్టి ఆలోచన చేయి, కాన్సెప్ట్ గ్రాండ్ గా ఉంది. కల్లి వాళ్ళ లాంగ్ ఫ్రాక్, బాల్ గౌన్, ఏం కాదు మేడం. ఏం చెప్తారో మనకి తెలియదు, ఆ వ్యూవర్స్ కే తెలుసు. సరే అన్న, మన వ్యూవర్స్ కి వదిలేద్దాం. ఇది కరెక్ట్, మన వ్యూవర్స్ కే బెస్ట్ మేడం. ఓకే, వీళ్ళ ఇద్దరి డిస్కషన్ వదిలేయండి. సో మీరేం గెస్ చేస్తున్నారు? వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరేం గెస్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేశారో వాళ్ళు ఫ్రీగా ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 డేస్లో నేను ఈ వర్క్షాప్ డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను. ఈ 2 డేస్లో ఎవరైతే కరెక్ట్గా గెస్ చేశారో ఆ 3 మెంబర్స్ని కూడా నేను అనౌన్స్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు